Hi, welcome to AVM Math Hub. Today I am discussing about some more important problems on the topic double integrals on polar coordinates. Problem: evaluate double integral r sine theta dr d theta over the coordinate r is equal to a into 1 minus cos theta above the initial line. Here in this problem we observe one word, that is the coordinate. ఆల్రెడీ మనకు తెలుసు, కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? హార్ట్కి సంబంధించిన డాక్టర్స్. హార్ట్కి సంబంధించిన ఇది జరిగితే దట్ ఈస్ కాల్డ్ కార్డియాలజిస్ట్ అంటాం. సో ఇక్కడ కార్డియాడ్ అంటే రిలేటెడ్గా ఉన్న వర్డ్. కార్డియాడ్ అంటే హార్ట్. సో అందుకని ఇక్కడ ఆ హార్ట్ కూడా ఎలా ఉండాలి అంటే ఎబో ద ఇనీషియల్ లైన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఈజ్ ద ఇనీషియల్ లైన్. ఆ హార్ట్ సగమే ఉండాలి. ఎందుకని? ఇనీషియల్ లైన్ పైనే ఉండాలి. బిలో ఇనీషియల్ కైనా బిలో ఉండకూడదు అనమాట. అందువల్ల నేను ఇక్కడ నుంచి హార్ట్ షేప్ డ్రా చేశాను ఇక్కడ వరకు, ఇనీషియల్ లైన్. సో దిస్ ఇస్ ద పోల్. పోల్ అనేది ఇదనమాట. ఇక్కడ ఆరిజిన్, ఇక్కడేమో మనం పోల్ అంటాం. ఈ థీటా ఈజ్ ఈక్వల్, వెన్ ఎవర్ యూ విల్ చేంజ్ ద వాల్యూస్, the theta values, then similarly r values will change. theta values చేంజ్ చేస్తూ ఉంటే r values కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు theta ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే సబ్స్టిట్యూట్ 1 మైనస్ కాస్ theta, సో r వాల్యూ చేంజ్ అయిపోతుంది. theta ఈజ్ ఈక్వల్ టు 30, theta ఈజ్ ఈక్వల్ టు 45, then r will also changes, r will be changed. సో దీస్ స్ట్రిప్స్ ఆర్ కాల్డ్ రేడియల్ స్ట్రిప్స్ అంటారు. వీటిని రేడియల్ స్ట్రిప్స్ అంటారు అన్నమాట. సో మీకు హార్ట్ షేప్ రావడం కోసం నేను బిలో కూడా ఇలా ఊరిని ఇట్లా ఇలా సిమెట్రికల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను కింద కూడా ఇలా డ్రా చేశానన్నమాట. సో ఇక్కడ దీన్ని పోల్ అంటాము. ఈ లైన్ని ఎక్స్ యాక్సెస్ని ఇనీషియల్ లైన్ అంటాము. సో ఈ యొక్క కర్వ్ని ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, దట్ ఈస్ ద కార్డియాడ్. సో ద కార్డియాడ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ సిమెట్రికల్ అబౌవ్ ద ఇనీషియల్ లైన్. ఇది సిమెట్రికల్ అంటే మొత్తం టోటల్ హార్ట్, బట్ ఇక్కడ నీకు హాఫ్ ఆఫ్ ద అంటే సిమెట్రికల్ కాబట్టి హాఫ్ పార్ట్ ఇనీషియల్ పైన ఉంటుంది, ఇనీషియల్ లైన్ పైన ఉంది. అబౌవ్ ద ఇనీషియల్ లైన్ అండ్ ఇట్ పాసెస్ త్రూ ద పోల్ ఓ 0 వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో థీటా అనేది 0 అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. నౌ the region of integration of capital R above the initial line is covered by radial strips. The covered by radial strips అన్నమాట. తర్వాత whose ends are r is equal to theta and r is equal to a into 1 minus cos theta. ఎక్కడ ఎండ్ అయింది? theta is equal to pi దగ్గర ఎండ్ అయింది. అందువల్ల దీస్ స్ట్రిప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఇలాగా దీస్ స్ట్రిప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎండింగ్ విత్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై. ఎండింగ్ విత్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై. సో దేర్ఫోర్ ఇప్పుడు చూద్దాం, మనకి ఏదైతే ఇవాల్యుయేట్ చేయమన్నారో డబల్ ఇంటిగ్రల్స్ని, అది నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి వాల్యూస్ తెలిసింది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనకి వాల్యూస్ తెలుసు. ఇది 0 to పై. సో ఇది థీటా వాల్యూస్. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ చూడండి ఆర్, ఎందుకని విత్ రెస్పెక్ట్ టు నేను ఆర్ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఆర్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఉన్నాయి కాబట్టి. ఆర్ సైన్ థీటా డిఆర్ డి థీటా, ఓకే, డిఆర్ డి థీటా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై బ్రాకెట్ ఓపెన్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఆర్ డిఆర్. ఆర్ డిఆర్ ద రిమైనింగ్ సైన్ థీటా అండ్ డి థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై, ఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై 2 0 to a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా డి థీటా. సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై
థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ఇంటూ కదా ఆర్ స్క్వేర్ సో ఏ స్క్వేర్ ఇంటూ a square into 1 minus cos theta whole square a square by 2 minus lower limit into sin theta d theta. That is equal to a square by 2 is a constant. So theta is equal to 0 to pi sin theta into ఇప్పుడు a minus b whole square formula లాగా ఉంది. a square plus b square minus 2ab అంటే 2 cos theta into d theta. 2 cos theta into d theta. That is equal to a square by 2. a square by 2 అనేది మొత్తానికి ఇక్కడ చూడండి theta is equal to 0 to pi sin theta. sin theta into 1 అంటే sin theta plus integral theta is equal to 0 pi sin theta into cos square theta sin theta into cos square theta ఇక్కడ d theta పెడదాం into d theta plus integral theta is equal to 0 to pi sin theta into 2 cos theta అంటే 2 sin theta cos theta d theta మొత్తాన్ని స్ప్లిట్ చేసాం దట్ ఈజ్ ఈక్వల్ టు a square by 2 a square by 2 ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ sin theta అంటే మైనస్ కాస్ theta ఇంటిగ్రల్ sin theta అంటే ఎంత మైనస్ కాస్ theta దీని యొక్క లిమిట్స్ 0 to pi ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ గురించి మాట్లాడదాం ఈ ఇంటిగ్రల్ గురించి నేను తర్వాత మాట్లాడతా తర్వాత ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటిగ్రల్ 2 sin theta cos theta అంటే cos 2 theta by 2 ఇక లిమిట్స్ 0 to pi లిమిట్స్ 0 to pi నౌ ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇక్కడ చూడండి సిన్స్ లెట్ అందాం లెట్ cos theta is equal to t అనుకుందాం cos theta is equal to మైనస్ డిఫరెన్షియేటింగ్ చేస్తే మైనస్ sin theta d theta is equal to dt సో ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ sin theta d theta అంటే dt అంటే మైనస్ ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ఇక్కడ కాస్ theta అంటే t అనుకున్నాం కదా టీ స్క్వేర్ dt దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ క్యూబ్ బై 3 మైనస్ టీ అంటే ఎంత కాస్ theta హోల్ క్యూబ్ బై 3 సో ఇది రాసుకోవచ్చు అనమాట సో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ theta హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 సో దీనికి సంబంధించిన ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉంది ఓకేనా ఇది కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 బ్రాకెట్ ఓపెన్ మైనస్ అప్పర్ లిమిట్ అంటే కాస్ పై ప్లస్ లోయర్ లిమిట్ కాస్ 0 ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది తర్వాత మైనస్ 1/3 కాస్ పై హోల్ క్యూబ్ మైనస్ కాస్ 0 హోల్ క్యూబ్ సో ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది ఇక్కడ వరకు ఓకేనా తర్వాత ప్లస్ 1/2 ఇంటూ కాస్ 2 మైనస్ కాస్ 0 పెద్ద బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 కాస్ పై అంటే -1 ఇంటూ మైనస్ ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ కాస్ 0 అంటే 1 మైనస్ 1/3 ఇంటూ కాస్ పై అంటే -1 హోల్ క్యూబ్ అంటే అగైన్ -1 మైనస్ కాస్ 0 అంటే 1 పైన హోల్ క్యూబ్ ఉంది కాబట్టి -1 ప్లస్ 1/2 ఇంటూ కాస్ 2 అంటే 1 అవుతుంది 1 కాస్ 0 అంటే 1 అవుతుంది
దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ఇక్కడ ఏమవుతుంది 2 మైనస్ 1/3 ఇంటూ -2 ప్లస్ 0 -1 ఇంటూ +1 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 2 ప్లస్ 2/3 that is equal to a square by 2 6 plus 2 by 3 that is equal to a square by 2 into 8 by 3 అంతేనా 8/3 అనా 6 plus 2 8 8/3 that is equal to a 8a square by 6 that is equal to 4a square by 3 hence solved hence solved. So this is the our region అనమాట బౌండెడ్ మనకు ఆ రీజియన్ ఎంత ఉంది ఏరియా 4a square by 3 ఉందన్నమాట ఓకేనా hence solved. And one more problem, evaluate integral 0 to infinity and theta is equal to pi by 2 r dr by r square plus a square whole square into d theta. ఈ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ given problem రాస్తే ఇంటిగ్రల్ 0 r is equal 0 to infinity and theta is equal to 0 to pi by 2 r dr by r square plus a square whole square into d theta. ఇక్కడ r dr అని ఉంది, ఇక్కడేమో r square plus a square whole square ఉంది. ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం డినామినేటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే, ఎందుకు టీ అనుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ నాకు క్లియర్గా తెలుస్తుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని టీ అనుకుంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకి న్యూమరేటర్లో ఆర్డిఆర్ వస్తుంది కాబట్టి ఇక్కడ లెట్ us assume దట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుందాం. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే 2r dr ఇజ్ ఈక్వల్, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 ఇజ్ ఈక్వల్ టు డిటి. That implies r dr is equal to 1/2 into dt. సో దీన్ని మనం పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సో ఇక్కడ చూడండి ఇలా అయిపోయింది. అయితే ఇప్పుడు ఎందులోకి మారింది, ఇక్కడ మనం ఆరుల్లో ఉన్న దాన్ని టీలోకి మార్చేసాం. మరి ఇప్పుడు ఆర్ యొక్క లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి కదా, కాబట్టి లిమిట్స్ కూడా మనం చేంజ్ చేసుకుందాం. ఆర్ని మారుస్తున్నాం, ఆర్ని ఆరులో నుంచి టీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. లిమిట్స్లో ఫస్ట్ లోయర్ లిమిట్ ఎల్ అంటే లోయర్ లిమిట్, పుట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అందాం. ఇన్ ఈక్వేషన్ 1 అయితే దట్ ఇంప్లైస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు అప్పర్ లిమిట్ యుఎల్ అంటే అప్పర్ లిమిట్, పుట్ r is equal to infinity in equation 1, then t is equal to infinity అంటే t is equal to ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీకి ఏది యాడ్ చేసినా కూడా ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, t is equal to infinity. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మన గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఫస్ట్ థీటాలు రాసేసుకుందాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2. ఇప్పుడు ఆర్ వాల్యూని టీలోకి చేంజ్ అయింది కదా, కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ టు ఏ స్క్వేర్, టీ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ టు ఇన్ఫినిటీ. ఆర్ డిఆర్ అంటే అంత ఇక్కడ చూడండి, ఆర్ డిఆర్ అంటే 1/2 డిటి, కాబట్టి 1/2 డిటి బై ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే మనం టీ అనుకున్నాం కదా, కాబట్టి టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ డి థీటా. 1/2ని బయటికి తీసుకొచ్చేద్దాం కాన్స్టెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to pi అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టు ఇన్ఫినిటీ టీ పవర్ -2 డిటి ఇంటూ డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ π/2 పెట్టాం, theta is equal to 0 to π/2. లిమిట్స్ చూసారా, theta is equal to 0 to π/2 ఉంది. theta is equal to 0 to π/2
అండ్ t ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టు మనం చేసేద్దాం ఇది విత్ రెస్పెక్ట్ టు theta ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 అంటే ఇంటిగ్రల్ t పవర్ -2 అంటే t పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 అంటే t పవర్ అంటే -1/t లిమిట్స్ వచ్చి ఏ స్క్వేర్ టు ఇన్ఫినిటీ ఇంటూ డి తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కూడా బయటకు తీసుకొద్దాం -1/2 తీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/∞ మైనస్ 1/a స్క్వేర్ ఇంటూ డి తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటిగ్రల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై 1/∞ అంటే 0 మైనస్ 1/a స్క్వేర్ ఇంటూ డి తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది కూడా కాన్స్టెంట్ కదా మనం విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి ఇక్కడ థీటా లేదు కాబట్టి అస్యూమ్ దట్ దిస్ ఇస్ ద కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 1/2 ఇక్కడ ఏ స్క్వేర్ను కూడా బయటకు తీసుకొచ్చేసాను అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ డి తీటా అని ఉంది అంటే ఇంటిగ్రల్ డి తీటా అంటే తీటా బట్ ఇక్కడ లిమిట్స్ 0 టు పై బై 2 అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ దట్ ఈజ్ అప్పర్ లిమిట్ వచ్చి పై బై 2 లోయర్ లిమిట్ వచ్చి 0 దట్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4a స్క్వేర్ ఓకేనా ఇంకేమైనా చేయొచ్చా పై బై 4a స్క్వేర్ కాబట్టి దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 ఆర్ డిఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ whole square into d theta is equal to pi by 4a square. Hence solved. So this is the procedure we have to solve any problem by using the simple integrations. One by one integration చేసుకుంటూ రావాలి ఓకేనా ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ మై వాట్సాప్ నెంబర్ వచ్చి 9848683512 దీనికి వాట్సాప్ చేయండి ఇంకా మీకు ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావాలన్నా కూడా నాకు చెప్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను ఓకేనా మీ ప్లీజ్ లర్న్ కేర్ఫుల్లీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే